నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన చింతకుండ హత్య కేసులో 12 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం. నంద్యాల జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ వద్ద సంచలన వ్యాఖ్యలు. చింతకుండ హత్య కేసులో 12 మంది దోషుల్ని పరామర్శించి వారి కుటుంబానికి నేను అండగా ఉంటా అని హామీ ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఆంజనేయ స్వామి ఆలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత మధ్య హుండీ లెక్కింపు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణునాథ్ రెడ్డి. అమరావతిపై అసెంబ్లీ తీర్మానం. అభివృద్ధి వ్యూహమా రాజకీయ డ్రామాల? ఎమ్మెల్సీ ఇసాక్ బాషా విలేకరుల సమావేశంలో ఫైర్. నంద్యాలలో ఎండల తీవ్రంగా. ప్రజల కోసం 4వ వార్డులో చలివేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల నియోజకవర్గంలో ఘనంగా గృహ ప్రవేశాల ఉత్సవం. లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో కాషాయ దళం ఆధ్వర్యంలో ఘనంగా పదచలనం. పుష్పవృష్టి మధ్య ఘోష్ వాయిద్యాల నడుమ కార్యక్రమం వైభవంగా. పేదరిక నిర్మూలన కోసమే P4 స్వర్ణాంధ్ర 2047. నిరుపేదల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే P4 లక్ష్యం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును.